ఆమేనండి. నా ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం ఏంటంటే, తమ్ముళ్ళు చాలా అందగాళ్ళు, మంచి హైట్ ఉంది. ఆ కార్నర్‌లో నుంచొని చూస్తున్నారు తమ్ముళ్ళు. నేను సుమారు 5:30 గంటలు ప్రయాణం చేయాలి మా ఇంటికి వెళ్ళాలండి ఇక్కడ నుండి మీటింగ్ అవ్వగానే. ఈ సమయం కోసం ఇప్పుడు దాకా నేను కూర్చుంది. దయచేసి వెనకున్న వాళ్ళందరూ కొంచెం ఫ్రంట్‌కి వచ్చేయండి. మనం ఉన్నది కొద్ది మందిమే. నేను టైం అంటే టైం ఖచ్చితంగా 15 లేదా 20 నిమిషాలు. అంతకు మించి నేను ఒక్క నిమిషం కూడా ఎక్కువ చెప్పను. అర్థమవుతుందండి? అది మీరు చక్కగా సహకరిస్తే. దయచేసి జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా మరి ఈ సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్నేహితులు, సహోదరులు పాస్టర్ యోహాన్ గారు, వారికి, వారి సతీమణికి, సంఘస్థులకు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల్లో బైబిల్ కాలేజీలో మాతో పాటు చదువుకుని మా సీనియర్గా ఉన్నటువంటి పాస్టర్ శామ్యూల్ గారికి, ప్రత్యేకంగా వేదికను అలంకరించిన దైవజనులకు, మరి సభాధ్యక్షులకు, ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి సాక్ష్యము, చక్కని వాక్యంతో మనల్ని బలపరిచిన ప్రియులు, అభిషక్తులు పాస్టర్ డేవిడ్ రాజు గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలమ్మా. చెప్తారా? ఎంతసేపు నేను చెప్పిన టైం ఎంత? ఇప్పుడు 10:45 అయింది. ఖచ్చితంగా మీరు 10:45 కదా, 11:10 లోపు కంప్లీట్గా మెసేజ్ అయిపోతుంది. పరిశుద్ధ గ్రంథం నుండి వాస్తవానికైతే ప్రియులరా, గడిచినటువంటి దినం నేను ఏదైతే అంశాన్ని మీతో మాట్లాడానో, ఏంటండి దేని గురించి, ఏ అంశం గురించి నిన్న మనం వాక్యం విన్నాం? గట్టిగా చెప్పమ్మా. కాదు, అక్షయము, క్షయము ఇవన్నీ దాంట్లో విషయాలు. బట్ మన అంశం ఏంటి? టైటిల్, థీమ్ పునరుద్ధానము. చెప్పండి. పునరుద్ధానము అనే అంశాన్ని మనిషి యొక్క మన ఈ జీవితం లేదా మన ఈ శరీరం ఏమని నిన్న నేర్చుకున్నాం? విత్తనము. ఎటువంటిది? విత్తనము అని. అయితే ఈ రాత్రి నేను అదే పునరుద్ధానం అనేటువంటి అంశములో మన ఈ శరీరం, దేహం వృక్షము అనేటువంటి మాట మీద మీతో మాట్లాడాలనుకున్నా. బట్ కానీ మరి దేవుని దాసులు పంచుకున్నటువంటి ఆ మాటలో ఏంటంటే అది ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. ఒకసారి చూద్దామా? ఎందుకంటే ఈ 15 నిమిషాల్లో చక్కని కథ. పిల్లలు నిద్రపోయేటప్పుడు మీ పేరెంట్స్ని లేదంటే గ్రాండ్ పేరెంట్స్ని, తాత ముత్తాతలను అడుగుతారు కదా, ఓ కథ చెప్పమని. చక్కని నిద్ర పట్టిద్ది వెళ్ళగానే ఈ కథ ఇంటే. 15 నిమిషాలు చిన్న మంచి కథ. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి ఈ పత్రికలో మనం ఇందక్కడ చక్కగా దైవజనులు చదివించారు ప్రారంభంలోనే. 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ, నాతో పాటు అందరూ చూద్దామా, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడు తండ్రి, చదవబడిన ఈ జీవం కలిగిన మాట ద్వారా నాతో చేరిన మీ బిడ్డలతో, శబ్దయంత్రం ద్వారా వింటున్న నా ప్రియ స్నేహితులతో మీరు మాట్లాడి మహిమను మీరు పొందమని యేసు ఉన్నత నామమును అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి 3 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పౌలు. చెప్పండి, ఎవరు? రెండవ పేరు ఫిలోమోను. ఎవరు? మూడో పేరు ఒనేసిము. ఎవరు? ఇప్పుడు 3 పేర్లు మీరు చెప్పండి ఒకసారి. పౌలు, వరుసగా పౌలు, ఫిలోమోను, ఒనేసిము. మీలో ఎంతమంది లవ్ లెటర్లు రాసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చెప్పరు. రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, చెయ్యెత్తరు కదా. చదువుకున్నప్పుడు మీరు చెప్పరు, కానీ నేను చెబుతున్నా. నేను 7th క్లాస్లో లవ్ లెటర్ రాస్తే మా అమ్మని పిలిపించి హెడ్ మాస్టర్ గారు చక్కగా కూర్చోబెట్టి, అమ్మ ఇదిగో నీ కోళ్ళని చూపించి మరీ చెత్త కొట్టాడు. ఎందుకు చెబుతున్నానంటే, మీకు లెటర్కున్న ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? లెటర్ అనే మాటని ఉత్తరము, లేఖ, పత్రిక అని అంటారు.
దానికి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని దగ్గర చేసిద్ది, దూరాన్ని పోగొట్టిద్ది. ఇక్కడ ఈ వ్యక్తి చెప్పాలనుకున్న విషయాన్ని ఆ వ్యక్తి అక్కడికి వెళ్లకుండా ఆ సమాచారాన్ని చేరవేసిద్ది. నేటి దినాల్లోనైతే ప్రియులరా మనకి సెల్ ఫోన్స్ వచ్చినాయి, మొబైల్స్ కదా, ల్యాండ్ లైన్లని, దానికంటే ముందు కాయిన్ బాక్సులు. మేము బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు అండి, మా కాలేజీ బయట ఒకటి కాయిన్ బాక్స్ ఉండేది. నాకు నిజంగా ఈ రోజుకి గుర్తు. శామ్యూల్ అన్నయ్య మాకు వంట నేర్పించింది. అన్నయ్య మాకు కుకింగ్కి వంట వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సీనియర్ వంట చేయాలి, జూనియర్ వెజిటేబుల్ కటింగ్ చేసి ఆ డిషెస్ అవి వాష్ చేయాలి. నాకు యోహోన్ పాస్టర్ గారికి, మా ఇద్దరికి సీనియర్ ఆయన, వంటలోను ఆత్మీయతలోను సమస్తలోను. అని ఒకసారి నిలబడతారా? ఎదుగో అన్నయ్య చాలా 15 సంవత్సరాల తర్వాత నేను చూస్తున్నాను ఫస్ట్ టైం. అప్పుడు బ్యాచులర్, పిల్లలు లేరు, భార్య లేదు, ఇప్పుడు 2 పిల్లలు. మరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి. ఇంకొకటి, ఇప్పుడు వరకు మనతో సాక్ష్యం పంచుకున్నటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులు దేవుడే కనిపించి నీకేమి కావాలి అని అడిగితేనే పాట ఇక్కడ సువార్త పరిచర్య ముగించుకుని కారు స్టార్ట్ చేస్తే ఇంటికి వెళ్ళేలోపు అది 10 సార్లు రాని, 20 సార్లు రాని, 50 సార్లు రాని ఆ పాటను నేను పదే పదే వింటూ ఎంతగా దేవుణ్ణి ఆరాధించేవాడినా. దేవునికి స్తోత్ర. 2 చేతులు తెచ్చిన వాళ్ళు పైకి ఎత్తుదాం. హల్లెలూయా. నేను ఒక గొప్ప అభిమానిని. ఆ పాస్టర్ గారు ఆ పాట నన్ను ఎంతో బలపరిచింది. అసలు నిజంగా ఆయన ఉన్నటువంటి స్థితిలో దేవుణ్ణి అంత ఘనంగా స్తుతిస్తున్నప్పుడు ఒక యవనస్తుడిగా ప్రభు ఇచ్చిన కృపను బట్టి, నిజమే ధనం కోరుకుంటామా, ఏం కోరుకుంటాం, లేక ప్రభును కృపను కోరుతావా, నా పదం ఆ మాట ఆయన నోట నుండి వస్తుంటే నిజంగా గుండెలు పగులుతున్నాయి అన్నమాట. ఈ దారిలో యేసయ్య వాళ్ళతో వెళ్తున్నాడు, కానీ మాట్లాడుతుంటే ఒకడికి అర్థమవుతుంది, ఇంకోటికి అర్థం కాల. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇతను లేడు. ఇప్పుడు అంటున్నాడు, అరే ఇందక్కడ అతను మనతో మాట్లాడుతుంటే మన గుండెలు మండలేదా? దేవునికి స్తోత్రం. మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నేను నిజంగా చాలా చాలా సంతోషించాను, దీవింపబడ్డాను ఈ రాత్రి దైవజనులు సాక్ష్యం ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి చికెన్ బిర్యానీ పెట్టారు మీకు. నేను ఇప్పుడు ఇస్తుంది ఏంటంటే వామ్ అంటారు దీన్ని, వాము. మా ఏరియాలో వామ్ వాటర్ అని కూడా ఉంటుంది. వామ్ వాటర్ అంటే తిన్నదే అరగడానికి, సో జీర్ణం అవటానికి జీలకర్ర లాంటిది. నా ఈ చిన్న కథ జాగ్రత్తగా వినండి ప్రియులరా. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు? నేను రాసిందైతే మణికుమార్ ఆ రోజున పడమటి వెంకట లక్ష్మి తిరుపతి మన అమ్మాయికి రాశాడు, ఇంటి పేరుతో సహా గుర్తుందో చూడండి, 7వ తరగతిలో. కానీ ఇక్కడ రాస్తుంది ఎవరికి రాస్తున్నాడు? పౌలు. ఎవరికి రాస్తున్నాడు? మాట్లాడండి. బైబిల్ ఓపెన్ చేయలేదు అసలు అవనస్తులు. కొయ్యూరు వాళ్ళు మంచి యూనిఫామ్ కట్టారు, కానీ ఏంటండి ఫిలోమోనుకు రాస్తున్నాడు. చెప్పండి, ఎవరికి రాస్తున్నాడు? ఫిలోమోనుకి. ఈ పౌలు ముందు ఆ పేరుకు ముందు ఏమని ఉందంటే అపోస్తులుడు అని ఉంది. మన సంఘం కూడా ఏంటి, సంఘం పేరు అపోస్తులుడు అన్న మాటకు అర్థం ఏంటండి? పంపబడిన వాడు, వన్ హూ సెంట్ అవుట్ బై గాడ్. దేవుని చేత పంపబడిన వ్యక్తిని ఏమని అంటారంటే అపోస్తులుడు అంటారు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇందక్కడ మీకు 3 పేర్లు చెప్పా. పౌలు, ఫిలోమోను, ఒనేసిము. ఇక్కడ ఫిలోమోను ఒక యజమానండి, అంటే ఒక సంపన్నుడు, గొప్ప ధనవంతుడు. అయితే ఆ ధనవంతుడైన యజమానుడైనటువంటి ఆ ఫిలోమోను ఇంటిలో ఒక పనోడు ఒనేసిము. ఇతడు దాసుడు, పనివాడు. ఇతని లాంటి వారు కొన్ని 100 మంది ఉండుంటారు ఆయన దగ్గర పనోళ్ళు. చాలా దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి ఫిలోమోను. అంతేకాదు శాలరీస్ ఇచ్చే విషయంలో మరి మాకు ఇదిగో ఈరోజు అకామిడేషన్ మరి తమ్ముడు ప్రసాద్ వాళ్ళ ఇంట్లో, మన అనుష రాణి వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేశారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒనేసిముకి ఇప్పుడు ఎలాగైతే మీకు తెలిసిన ప్రసాద్కి ప్రతి నెల టయానికి ఆయన చేస్తున్న జాబ్కి శాలరీ వస్తుందో, అలాగే ఒనేసిముకి టైం టు టైం శాలరీ ఇచ్చేవాడు. కానీ ఒక రోజునంటే ఇతనికి ధనం కొంత అవసరత ఏర్పడి
అడిగితే ఇస్తాడో ఇవ్వడోనని చెప్పని యజమానుడికి తెలియకుండా ఇంట్లో దొంగతనం చేశాడు. ఏం చేశాడు అమ్మాయి? ఏం చేశాడు? దొంగతనం చేశాడు. ఆయన ఏం చేస్తే నాకెందుకు అంటారా? అన్నారా? గంట వదలను. మీరు అనకుండా చక్కగా అడిగినట్టు చెప్పారా? టైం అంటే టైం అండి. నాకు పంక్చువాలిటీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను అన్న మాట ప్రకారం ముగించేస్తా. ఇక్కడ ఈ దొంగతనం చేసిన ఒనేసిము యజమానుడైన ఫిలోమోను ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. ఎక్కడికి వచ్చాడంటే రోమ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ రోమా ప్రాంతంలో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడంట ధనాన్ని అటు ఇటు. ఒకవేళ ఒంటెక్కాడు అనుకోండి, ఒంటికి అయింది ఒక 5 రూపాయలు అయితే 500 ఇస్తున్నాడంట. ఇదంతా చూస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, వీడెవడో కొత్తోళ్ళలాగా ఉన్నాడు, మనూరుడు కాదు. చూస్తుంటేనే ఎక్కడ చూసినా డబ్బు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాడు. ఖచ్చితంగా వీడు అవడానికండి దొంగ అని ఒకడంటే నిజంగానే దొంగనని చెప్పని ఆ ప్రాంతంలో ఉన్న రోమా సైనికులకి కబురు పంపించి వీడిని పట్టించారంట. ఎవరిని? ఒనేసిముని. ఇప్పుడు ఒనేసిముని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఆ రోజు సాయంత్రం పూట ఇలాగే మీరు ఎలాగైతే చక్కగా కూర్చున్నారో అలా కూర్చోబెట్టి వాళ్ళ ముందు ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చుని చూస్తుండే ఓ ముఖం కొత్తగా ఉంది. రబ్బాయి లెగమన్నాడు. పైకి లెగమంటే లేచి, నీ పేరేంటయ్యా అంటే ఒనేసిము. ఎందుకు నిన్ను దీంట్లో జైల్లో పడేశారంటే, అయ్యా దొంగతనం చేశానని పడేశారు. నిజంగానే చేసావా? నిజంగానే దొంగతనం చేశానయ్యా, కానీ ఈ ఊళ్ళో కాదు నేను దొంగతనం చేసింది, వేరే ఊళ్ళో. ఎవరింట్లో? పలానా ఫిలోమోన్ ఇంట్లో. ఎవరింట్లో? గట్టిగా చెప్పండి. ఇదే ప్రశ్న అడిగితే ఫిలోమోనా ఓకే అన్నాడు. అతను ఎవరంటే ప్రియులరా, ఈ జైల్లో వెళ్ళటానికి ఒనేసిము కంటే ముందు జైల్లో ఉన్న వ్యక్తి అపోస్తులుడైన పౌలు గారు. వింటున్నారండి? ఈ పౌలు గారును దొంగతనం చేసినందుకో ఏదో చెడ్డ పని చేసినందుకో కాదు ఆ జైల్లో పెట్టింది. జైల్లో పెట్టడానికి ముందు కొన్ని రోజులు చీకటి గుహలో పెట్టారు. కొన్ని రోజులు చలికి గుడ్డలు లేకుండా కొట్టి కొరడాలతో దిగంబరిగా వదిలిపెట్టారు. చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. యేసు క్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడు అనే మాట నువ్వు చెప్పొద్దు, చెప్పేవా చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆయన ఒకటే మాట అన్నాడు, యూదులకు రాజు, రాజులకు రాజు యేసు క్రీస్తు ఒక్కడే. నజరేయుడైన యేసు నామములోనే పాపానికి క్షమాపణ, ఆత్మకు నిత్య జీవం. మీరందరూ మనమందరం ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసయ్యే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనే మాట ధైర్యంగా చెప్పినందుకు తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టారు. ఇప్పుడు జైల్లో ఏం చేస్తున్నాడు? అమ్మా, తల్లిని కొట్టి అక్క చెల్లెని కూడా లేకుండా చంపి ఇలా దొంగతనాలు లేకపోతే హత్యలు మానభంగాలు చేసి వచ్చిన ఆ ఖైదీలుగా ఉన్న వ్యక్తుల్ని కూర్చోబెట్టి దేవుని మాటలు చెబుతున్నాడు జైల్లో కూడా. సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే ఒక రోజున కొత్తగా కనబడింది ఒక యవనస్తుడి ముఖం. అతడే ఒనేసిము. ఎవడతడు? ఒనేసిము. ఇప్పుడు ఒనేసిముకి యేసయ్య గురించి చెప్పి అతన్ని ఏం చేశాడంటే అతని జీవితంలో ఒక మార్పుని తీసుకొచ్చాడు. దొంగతనం తప్పు, అలా చేయకూడదు. నీ యజమానుడి ఇంటిలో నువ్వు అలా నమ్మకంగా నిన్ను నమ్మి ఇంటి తాళాలు ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఇంటిలో ఇలా చేయటం తప్పు. కానీ నువ్వు ఎంత ఘోర పాపం చేసిన వ్యక్తివైనా నిన్ను క్షమించే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. నీ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. అక్కడ చక్కగా దైవజనులు చక్కని జ్ఞానంలోకి మాటలండి. దేవుణ్ణి నువ్వు ప్రేమించాలంటే ఆ ప్రేమకు ముందు నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. అలా పాపాన్ని విడిచిపెట్టి జీవితాన్ని మార్చుకున్న ఒనేసిముతో 2 రోజుల్లో బయటికి వెళ్ళిపోతాడనగా జైల్లో నుండి పౌలు అంటున్నాడు, ఇదిగో ఒనేసిము, తిరిగి మళ్ళీ వెళ్తావా నీ యజమాని దగ్గరికి? అయ్యా, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు? నేను చేసింది ఏమన్నా మంచి పనా? నన్ను ఎంతో నమ్మి ఇంటి తాళాలు ఇస్తే ఇంట్లో దొంగతనం చేసి వచ్చాను, అలాంటి వ్యక్తి దగ్గరికి మళ్ళీ నన్ను ఎలా వెళ్ళమంటావు అని అడిగినప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, తెలుసో తెలియకో, అమ్మా మీరు దొంగతనం చేశారు అనుకుందాం, ఎక్కడన్నా మళ్ళీ ఆ ప్రాంతానికి కనబడతారు వెళ్ళి? నువ్వే చేసేవని తెలిసిపోయింది, పట్టుకుని చిత్త కొట్టేస్తారని అసలు దరిదాపుల్లో కూడా మనం వెళ్ళం, భయపడతాం. చేసింది అవమానకరమైన పని. అలాంటప్పుడు ఈ ఒనేసిము కూడా భయంతో సిగ్గుతో తలదించుకుని నేను చేసిన పని మంచిది కదయ్యా, మరి అలాంటప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని అంటే, ఇదిగో నువ్వు ధైర్యంగా ఉండు, ఇదిగో నీకు ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తున్నా, ఇదిగో ఈ పేపర్ తీసుకుని వెళ్ళి
నీ యజమానుడికి ఇవ్వు, నిన్న ఒక్క మాట కూడా అనడం అన్నాడు. ఇప్పుడు ఇతను కొంచెం ధైర్యం వచ్చింది. అబ్బా, ఇంతకుముందు నేను వెళ్తే ఖచ్చితంగా తిడతాడేమో, ఏమన్నా అంటాడేమో అనుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మో, పౌలు గారు నాకు ఈ పత్రిక ఇచ్చారు కదా, ఇది తీసుకెళ్ళి ఇస్తే నన్ను ఏమన్నాడు అంటున్నారు కదా అని చెప్పని ధైర్యంగా వెళ్ళాడు. అతని చేత్తో పట్టుకుని వెళ్ళిన ఆ పేపర్ మొక్కే ఈ ఫిలోమోనుకు రాసిన పత్రిక. రెండు చేతులు తెచ్చిన వాళ్ళం పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అతనితో అంటున్నాడు, ఫిలోమోను, ఇంతకు ముందు వీడు దొంగే కావచ్చు, ఇంతకు ముందు వీడు నిష్ప్రయోజనమైన వాడే కావచ్చు, ఎందుకు ఉపయోగం లేకపోవచ్చు, కానీ ఈరోజు వాడిని యేసు క్రీస్తు ప్రభు బంధకములో నేను కనిన నా కుమారుడిగా నాకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అతడు ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వారిగా మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, రెండు చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా సహోదరి, దైవజనులు చెప్తున్న సాక్ష్యములు, ఆ మాటలు నిజంగా కొన్ని వందల సార్లు నేను ప్రసంగిస్తున్నప్పుడు చెప్తూ ఉండేవాడిని. ఒక్కొక్క తల్లి తండ్రి ఈరోజు పిల్లలను చూసి అంటున్నారు, ఏమన్నా తెలుసా, ఇలాంటోడని తెలిస్తే నేను పుట్టుకలోనే వడ్లగిన చేసి చంపేసేదాన్నండి, ఇలాంటోడు అవుతాడని నాకు తెలియదు, ఇలా నేటికి ఇలాంటి వాడని తెలిస్తే నా భర్తని నేనే వదిలిపెట్టి వెళ్ళిపోయేదాన్ని కాపురం చేయకుండా అని ఇలాంటి మాట్లాడుతున్న పరిస్థితుల్లో గనక పిల్లలుండి కూడా నిన్ను ఒక తండ్రిగా, నిన్ను ఒక తల్లిగా గుర్తించని పిల్లలుండి కూడా వారు నీకు లోబడిన స్థితిలో, లేదా నీకు పిల్లలుండి కూడా ప్రయోజనకరమైన వారిగా కాకుండా దేశ దిమ్మరులుగా తిరుగుతుంటే, వీడి వల్ల ఎందుకు పనికిరాడండి, వీడి వల్ల ఉపయోగమే లేదు, వేస్ట్ ఫెలో అంటున్న మాటలు పడుతున్న వ్యక్తిగా ఈ రాత్రి నువ్వు ఒకవేళ ఉంటే నా సహోదరి సహోదరుడా, నా యేసయ్య అంటున్నాడు, ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ యూజ్ఫుల్ పర్సన్ వేర్ యు ఆర్ వన్స్ అపాన్ ఎ టైమ్ యూజ్లెస్ పర్సన్. ఎక్కడైతే నీవు ఇంతకు ముందు పనికి రాని వ్యక్తిగా, నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నావో, ఆ స్థలంలో నేను పనికొచ్చేవాడిగా చేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియులరా, తను అంటున్నాడు, ఇదిగో ఫిలోమోను, నీకంటే వయసులో పెద్దోడిని, వృద్ధుణ్ణి నా దగ్గర అట్టి పెట్టుకోవచ్చు, కానీ అది బలవంతం చేతనైనట్టు కాకూడదని నీ దగ్గరికి పంపిస్తున్నా. వచ్చిన ఇతన్ని దొంగలాగానో, దాసుడిలాగానో, పనోళ్ళలాగానో కాదు, సొంత సహోదరుడిలాగా నువ్వు చూసుకో. నాకు నమ్మకం ముందు నువ్వు చూసుకుంటావు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం కలిగింది కదో, నా లెక్కలో రాసుకో, నేను వచ్చినప్పుడు నేనే దాన్ని తీరుస్తా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆ మాటలు అపోస్తులుడైనటువంటి పౌలు, ప్రియులరా, ఒనేసిము గురించి ఫిలోమోనుతో మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, ఇదిగో నీ ఆత్మ విషయంలో నువ్వు నాకు రుణపడి ఉన్నావన్న సంగతే నేను నీతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని. దాని అర్థం ఏంటో తెలుసా? ఫిలోమోను ఎవడో కాదమ్మా, అపోస్తుడైన పౌలుకి ఆత్మ సంబంధమైన కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినం పాస్టర్ యోహాన్ గారు వాళ్ళ ఆత్మీయ తండ్రి హానోక్ గారి గురించి మాట్లాడారు. మీకు అర్థమవుతుందా? నేను కొన్ని రోజుల క్రిందట మా ఇంటికాడ కృతజ్ఞత గుడికినప్పుడు మా ఆత్మీయ తండ్రి మోహన్ రావు గారిని నేను తీసుకొచ్చాను. తమ్ముడు బెనర్జీ కూడా వచ్చాడు ఆ మీటింగ్కి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మాకు రక్షణకు కారణం, ఆ సువార్త మాకు తెలియడానికి కారణం, మాకు ప్రకటించిన వ్యక్తులు, వాళ్ళు మాకు ఆత్మీయ తండ్రి. ఇప్పుడు ఇక్కడున్న మీ అందరికీ బాప్తిస్మం ఇచ్చి, ప్రభు సంస్కారం ఇస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, దేవునిలో నడిపిస్తున్న మీ దైవజనుడు యోహాను గారు ఆత్మీయ తండ్రి అయితే, ఆయన భార్య మీకు ఆత్మీయ తల్లి. మీరు మీ ఆత్మ విషయంలో వారికి ఏమై ఉన్నారు? రుణపడి ఉన్నారు. ఆమేన్. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, పాపం ఆయన బతిమాలుతున్నాడు అక్కడ నుంచి, అమ్మ వెళ్ళనమ్మా అని. ఏంటమ్మా ఇది? భోజనాలకి ముందు ఉంటాం, ఇది వాక్యం. ఎంత అవుతుందో తెలుసా? కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుండి? విజయవాడ నుండి 100 కిలోమీటర్లు అవనగడ్డ, అక్కడ నుండి ఈ ప్రాంతానికి వచ్చింది మీకు దేవుని మాటలు అందించాలని. మీకు వాక్యం మీదండి, అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు, మరొకటి కాదు. వాక్యం నీ జీవితంలోకి వస్తే నీ జీవితం మారిద్ది.
నిష్ప్రయోజనమైన నీ స్థితి నుండి ప్రయోజనకరమైన స్థితి వచ్చింది. మోడుబారిన నీ జీవితాలు చిగురింపబడతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లల గురించి వాళ్ళు ప్రయోజనకరులుగా కావాలనుకుంటున్నావా? నీ భార్య గురించి ప్రయోజనకరమైనదిగా కావాలనుకుంటున్నావా? నీ భర్తను గురించి అతడు ప్రయోజకుడు కావాలి, బాధ్యత కలిగిన భర్తగా, బాధ్యత కలిగిన తండ్రిగా నడుచుకోవాలి అన్న కోరిక నీలో గనక నిజంగా ఉంటే ఒకటే చెయ్యి. ఏమొద్దు, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా నువ్వు అంగీకరించిన నువ్వు మన దైవజనులు చెప్పినట్లుగా దేవుణ్ణి ప్రేమిస్తూ పాపాన్ని విడిచిపెట్టి, ఆ తర్వాత ప్రియులరా శాపాన్ని పోగొట్టుకునే విధంగా మనల్ని మనం దేవుని సన్నిధిలో యథార్థంగా అప్పగించుకుని నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మందు బైబిల్లో మనం చదువుకున్న ఈ ఫిలోమోను పత్రికలో 3 పేర్లు మీతో చెప్పా స్టార్టింగ్. ఎవరాళ్ళు? పౌలు, ఫిలోమోను, ఇంకా కరెక్ట్గా నాకు 6 నిమిషాలు ఉంది, అయిపోయింది నా మెసేజ్. పౌలు, గట్టిగా చెప్పండి. మీరు చెప్పట్ల, మీ వల్ల మళ్ళీ ఇంకో అరగంట చెబుతా. గట్టిగా చెప్పండి ఇప్పుడు అన్న. పౌలు, ఫిలోమోను, ఒనేసిము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి ఈ పౌలు గారు నేటి దినం మీ కళ్ళ ముందు కనబడుతున్న సేవకులుగా ఉన్న మాకు సాదృశ్యంగా ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా యజమానుడైనటువంటి ఫిలోమోను ఉన్నాడు. ఆ ఒనేసిము ప్లేస్లో ఉన్న దొంగలు ఎవరో తెలుసా? ఇక్కడున్న మీరు నేనే. దేవుని వాక్యం ఎరిగియుండి కూడా దేవునికి లోబడకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా వేషధారులుగా బ్రతుకుతూ నటిస్తూ జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తితో ఈ రాత్రి దేవుడు తన ఆత్మ ద్వారా అడుగుతున్న మాట ఏంటో తెలుసా? వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ మాత్రం క్షమించను అంటున్నాడు ఆయన. ఆ తండ్రి అయినటువంటి మరి ఆ యజమానుడైనటువంటి ఫిలోమోను దగ్గరికి దొంగగా ఉన్న వ్యక్తిని ఎలాగైతే మార్చి మరలా అపోస్తుడైన పౌలు పంపాడో, లోకములో అన్యజనులుగా ఉన్న మనందరికీ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాన్ని వెతుక్కుంటూ పూజించుకుంటూ తిరుగుతున్న మన బ్రతుకులకు, దేవునితో సమాధానం లేని మన బ్రతుకులకు ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించి మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేసి మనము కోల్పోయిన ఆ సమాధానాన్ని, కోల్పోయిన ఆ సంబంధాన్ని తండ్రి అయిన దేవునితో తిరిగి కట్టాడు. దేవునికి స్తోత్రం. ఇంకా నువ్వు పాపివి కాదు, దొంగవు కాదు, నువ్వు ఇప్పుడు ఎవరివో తెలుసా? దేవునికి కుమారుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సొత్తు. రాత్రికాలం మందు మరి ఆత్మీయ తండ్రి గారు, యోహాను గారు ఆత్మీయ తండ్రి గారు ఆనోక్ గారు చెప్పినట్లుగా మనం విలువైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన బిడ్డలం. ఆమేన్, ఆమేన్. పనికి మాలిన దానిలాగా బతకాలనుకుంటే యేసయ్యకి నీ జీవితంలో చోటు ఇవ్వబాక. ఒక దేశ దిమ్మరిగా, గాలోడిగా, పనికి మాలినోడిగా, దరిద్రుడిగా, సన్నాసిగా బతకాలనుకుంటే యేసయ్యని నమ్మబాక. నాకు అలాంటి ముద్రలు వద్దండి. దేశ దిమ్మరిననే ముద్రొద్దు, చెడ్డోడిననే ముద్రొద్దు. మంచోడిగా మారాలి. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా నేను ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఈ రాత్రి నిష్ప్రయోజనకరమైన స్థితి నుండి ప్రయోజనకరమైన స్థితికి మార్చగలిగిన యేసుక్రీస్తు యొద్దకు రమ్మని నా ఈ మాటలను మీకు అందిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలమ్మా. నా గురించి మా పరిచర్యలు సమృద్ధి జీవం పరిచర్యల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నా భార్య పేరు సుమ, నా కూతురు పేరు మేరీ, నా కొడుకు పేరు పాల్. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. నా కూతురు 8th క్లాస్, నా కొడుకు 7th క్లాస్ చదువుతున్నాడు. నాతో పాటు వచ్చిన తమ్ముడు పాస్టర్ బెనర్జీ, తన భార్య ప్రెగ్నెంట్ అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు ఎన్నో నెలలన్నా 4th మంత్. వాళ్ళు కుమారుడి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికి 2 కుమార్తెలు. తన గురించి, తన పరిచర్య గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రభువు చిత్తం అయితే రానున్న దినాల్లో మరి నాకు, మీ పాస్టర్ గారు యోహాను గారికి, అంటే మా అన్నయ్యకు దేవుడిచ్చిన ఈ సహవాసం ద్వారా ఇంతకు మించిన ఉన్నతమైన గొప్ప గొప్ప సభలు, కార్యాలు ప్రభు నామ మహిమార్థమై చేయలాగున, ఆ చేసే ప్రతి కార్యక్రమంలో ఈ సమృద్ధి జీవం పరిచర్యలైన మమ్ములను ప్రభువు వాడుకునేలాగా మీరు అందరూ ప్రార్థించాలని వేడుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. నేనే 2 నిమిషాలు మీకు ఇచ్చాను. ఇంకా దేవుని స్తోత్రం గాక.
మా సోదరులు మరి మణికుమార్ గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఎంతో ప్రయాసపడి మరి చాలా 2 దినాలు మా మధ్యన ఆయన విలువైన సమయాన్ని గడిపారు. అందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. మరి ముఖ్యంగా డేవిడ్ రాజయ్య గారు మరి మన మధ్యకు వచ్చి ఆయన సజీవ సాక్ష్యాన్ని మనకి తెలియజేసి మన ఆత్మీయంగా బలపరిచిన దైవజనులు, ప్రపంచవ్యాప్తంగా మరి వాడబడుతున్న దైవజనులు, దేవుడు బహుబలంగా వాడుకుంటున్న దైవజనులు మన ప్రాంతానికి రావడము చాలా ధన్యకరమని మీ అందరికీ తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. 2 దైవజనుల ద్వారా దేవుని స్తోత్రగలను గాక. ఇటు దేవుడి రాజు గారి ద్వారా దేవుని ఆత్మతో మాట్లాడాడు. ఇటు వాగ్దానము ద్వారా మణికుమార్ గారితో ఈ పరిచర్య కొరకు మాట్లాడినందుకు దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కొన్ని విషయాలు నేను త్వరగానే ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. కనుక ఇక పరిచర్య చేయడానికి మా సంఘ బిడ్డలు, యవనస్తులు, విశ్వాసులు మరి మీ అందరికీ చక్కటి భోజనాలు ఏర్పాటు చేయడానికి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా